చిగురు సమస్యలకి బోన్ గ్రాఫ్టింగ్ అంటే ఏమిటి? చిగురు సమస్యలు బాగా తీవ్రమైనప్పుడు పన్ను చుట్టూ ఉన్న ఎముక అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ డ్యామేజ్ అయిన ఎముకని మళ్ళీ ఏర్పడడానికి చేసే ప్రొసీజరే బోన్ గ్రాఫ్టింగ్. అయితే ప్రతి పెరిడాంటైటిస్ పేషెంట్కి అన్ని పళ్ళ చుట్టూ బోన్ గ్రాఫ్టింగ్ అనేది చేయలేము. ఇవి వాళ్ళ రేడియోగ్రాఫ్ చెక్ చేసుకొని బోన్ గ్రాఫ్ట్ ఎక్కడ అమర్చడానికి వీలుగా ఉందో చూసుకొని ఆ ఏరియాస్లో చేయడం జరుగుతుంది. యూజువలీ వర్టికల్ డిఫెక్ట్స్ అంటాము, 1 వాల్ 2 వాల్ 3 వాల్ డిఫెక్ట్స్ అని ఉంటాయి. ఇలాంటి వాటిలో చేస్తే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. బోన్ గ్రాఫ్ట్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. బోన్ గ్రాఫ్ట్స్లో బెస్ట్ బోన్ గ్రాఫ్ట్ ఏంటంటే ఆటోగ్రాఫ్ట్. ఆటోగ్రాఫ్ట్ అంటే అదే పేషెంట్లో వేరే ఏరియా నుంచి బోన్ తీసుకొని బోన్ కరిపోయిన దగ్గర ఏర్పరుస్తూ ఉంటాం. అయితే దీంట్లో ఏంటంటే ఇంకొక సెకండ్ సర్జరీ అనేది పేషెంట్కి అవసరం అవుతుంది. సో చాలామంది పేషెంట్స్ ప్రిఫర్ చేయరు. ద నెక్స్ట్ బెస్ట్ అవైలబుల్ ఆప్షన్ ఏంటంటే అల్లోగ్రాఫ్ట్స్ కానీ జీనోగ్రాఫ్ట్స్ కానీ. ఇవి ఏంటంటే టిష్యూ బ్యాంక్స్లో హ్యూమన్ బోన్ లేదా యానిమల్ బోన్ని ప్రాసెస్ చేసి పౌడర్ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. వీటిని కూడా ఎముక లేని దగ్గర పెట్టవచ్చు. ద లాస్ట్ అవైలబుల్ ఆప్షన్ ఏంటంటే అల్లోప్లాస్ట్ అంటాం. ఇవి ఏంటంటే సింథటిక్ మెటీరియల్స్ ల్యాబ్లో హ్యూమన్ బోన్ కాంపోజిషన్కి దగ్గరగా తయారు చేయబడతాయి. ఇవి లాస్ట్ అవైలబుల్ ఆప్షన్. సో వీటిల్లో ఏదైనా ఒక బోన్ గ్రాఫ్ట్ సెలెక్ట్ చేసుకొని పేషెంట్ ప్రిఫరెన్స్ బట్టి ఫ్లాప్ సర్జరీ చేస్తున్నప్పుడే బోన్ గ్రాఫ్టింగ్ అనే ప్రొసీజర్ చేయబడుతుంది. బోన్ గ్రాఫ్ట్ చేసిన తర్వాత మనకి బోన్ ఏర్పడడానికి ఆల్మోస్ట్ 6 to 9 months హీలింగ్ పీరియడ్ అనేది ఉంటుంది.